ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడండి జేపీ గారు, ఇప్పుడు మీ మనసులో ఏం డెసిషన్ తీసుకున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నేనెలా గెస్ చేయగలను? అలాగే వాళ్ల మనసులో ఏముందో ఎవరికి తెలుసు? చెప్పలేం. మన మాటల్ని వినడానికి కెమెరా పెట్టారేమో కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు ధర్మాత్ములు మాలతి గారు. ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేస్తారు, ఎలాంటి తప్పునైనా క్షమిస్తారు. చూడండి లాయర్ గారు, మీరు అనవసరమైన వాటిని వదిలేసి అవసరమైన వాటిని పట్టించుకోండి. నేను అవసరమైన వాటి కోసమే ఆరాటపడుతున్నాను మాలతి మేడం. నన్నెందుకు ఇరికించాలని ట్రై చేస్తున్నావు మాలతి అని అడగాలా వద్దా? వద్దులే, దీన్ని కూడా తెలివిగానే కొడదాం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు. మీరు సడన్ గా ఇంటికి రావడం నాకేం నచ్చలేదు. మాలతి గారు, దానికి కారణం కూడా... కారణం ఏదైనా కావచ్చు, ఇలా రావడం నాకు నచ్చలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి... ఆపు నిత్య, చాలింకా నాకేం చెప్పొద్దు. ఆ బాలు రూమ్ ఖాళీ చేసిన తర్వాతే మీరెలా వచ్చారు? ఇదేమైనా వాళ్ళ ప్లాన్లో భాగమేమో? సడన్ గా రోజా బాలులు ఇద్దరూ ప్రేమగా నటిస్తున్నారు. వీటి గురించి ఆలోచించండి. ఇప్పుడేం దొరకలేదు కదా. దొరకనంత మాత్రాన సేఫ్ అని అనుకోలేము. మరి మన మీటింగ్స్ ఎక్కడ పెట్టుకుందాం? మాలతి గారు, రూమ్ కన్నా వేరే సేఫ్ ప్లేసు ఏముండదు. ఇంకెక్కడైనా మాట్లాడుకోవచ్చు కదా. మేడం, నేను ఒక మాట చెప్పనా? నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అంకుల్, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఏం చేయాలో ఆలోచించండి. అమ్మా నిత్య, అసలు విషయం ఏంటంటే... వాళ్ళు ఇక్కడే ఉంటారు, వింటారు. బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఏరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రోజా, నీ ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు గదిలో మాట్లాడుకోవడానికి, అసలు ఈ ఇంట్లో మాట్లాడుకోవడానికే భయపడుతున్నట్టున్నారు. అందుకే బయటకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారేమో. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇల్లంతా స్పై కెమెరాలు పెడదాం అనుకుంటున్నారా ఏంటి? ఇందులో డౌట్ ఏముంది? దుర్మార్గులు కదా, అలాగే భయపడతారు. ఆ ఆలోచనలోనే ఉంటారు. బాలుగారు, మనిషికి భయాలుంటే ఆ భయంతో తప్పులు చేస్తారు. ఇప్పుడు వీళ్ళ భయాన్ని, ఆ డోస్ని ఇంకొంచెం పెంచుదామా? హౌ? ఎలా రోజా? భయాన్ని నటించడం కష్టమే కావచ్చు, కానీ భయాన్ని పెంచటం ఎంతసేపు చెప్పు? అదే, ఏం చేద్దామో చెప్పవే, ఊరించుకో. అర్థమైందా? ఎస్, పదండి పదండి వెళ్దాం. ఏదైనా ప్లాన్ ఆలోచించారా? ఆలోచించలేదమ్మా, నేను కొంచెం డిస్టర్బ్లో ఉన్నాను. ఏమైంది? యమున, వాళ్ళేదో అక్కడ మాట్లాడుకుంటున్నారు. బాలుగారు, ఇవ్వండి. యమున, జాగ్రత్త. మనం అనుకున్నది కరెక్ట్ గా కన్వే అవ్వాలి. ఓకేనా? వెళ్ళు. హలో, ఓకే. ఏంటి, దొంగలు పట్టారా ఏంటి? సూపర్ మార్కెట్లో కాదా?
ఇంట్లోనా? ఏహే, ఇంట్లోనే కదా దొంగలు పడతారు, ఇంకెక్కడ పడతారు? మా ఇంట్లో కూడా ఉన్నారులేమ్మా అలాంటి వాళ్ళు. వాళ్ళే దొంగలు. ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళు మారరు. ఏం చేద్దాం? సరే సరే ఉండనా మరి. ఆ దొంగలేంటో నువ్వే చూడు. సరే ఉంటాను మరి. హే, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి చిన్న బేబీ? దొంగలు అది ఇది అని యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదంతా నీ ప్లానే కదా? అసలు ప్లాన్ ఏంటి చిన్న బేబీ? ఏం మాట్లాడుతున్నావు? నేను ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నాను. నోర్మయ్, మీ వద్ద విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? అస్తమానం మా చుట్టూ తిరుగుతున్నారేంటి? మేమేం మాట్లాడుకుంటున్నామో, మేమేం ప్లాన్ చేస్తున్నామో తెలుసుకుందాం అనుకుంటున్నారా? బుద్ధులు ఎక్కడికి పోతాయి? కుక్క బుద్ధులు. వావ్, కుక్కతో పోల్చినందుకు థ్యాంక్స్ నిత్య మేడం. ఎందుకంటే కుక్కకి కాపలా కాయడం, విశ్వాసం చూపించడం మాత్రమే తెలుసు. కొంపలు కూల్చడం కుక్కకి తెలీదు. హే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. యమునా, ఏంటి గొడవ? చూడు రోజా, వీళ్ళిక్కడ మీటింగ్ పెట్టుకున్నారంట, నేను డిస్టర్బ్ చేస్తున్నానంట. నేను ఫోన్లో మాట్లాడడం కూడా తప్పేనంట. మీకంత డిస్టర్బెన్స్ అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. లోపలికి ఎందుకు వెళ్ళాలి? బయట డిస్టర్బ్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళండి. గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకొని కావలసినంత కుట్రలు చేసుకోండి. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా మీరు చేసే పనులు ఇవే కదా. హే, ఏంటి కుట్రలు చేస్తున్నావని ఎందుకు అంటున్నావు? మాకు కావలసిన న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. అబ్బో, వీళ్ళతో డిస్కషన్ వేస్ట్. వెళ్దాం పదనిచ్చా. వీళ్ళు మనల్ని కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. మనం మాట్లాడింది వినటానికి ఇక్కడ రిసీవర్స్ కూడా పెట్టే ఉంటారు. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూసారుగా వాళ్ళ ధైర్యం. ఈ లెక్కన రూమ్ లో రిసీవర్స్ పెట్టలేదని నమ్మకం ఏంటి? వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నిత్య, ఓ, చెప్తాను పద పద. ఇక మిగిలింది ఆ అమ్మాజీ. అమ్మాజీని ఎలాగైనా తీసుకురావాలి. జగదీష్ ఇన్నాళ్లకు నా దగ్గరకొచ్చి మాటలు చెప్తున్నాడు. ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తున్నాడు. మరోవైపు మళ్ళీ ఎక్కడ మోసం చేస్తాడోనని భయంగా ఉంది. నిజంగా జగదీష్ నా మీద ప్రేమతో వచ్చాడా? ఆస్తి కోసం వచ్చాడా? మాలతి కోసం వచ్చాడా? ఒకవేళ మాలతి జగదీష్కి దగ్గరైతే నా పరిస్థితి ఏంటి? నా మీద ప్రేమతో, నా మీద మోజుతో మాలతికి ద్రోహం చేసినవాడు ఇప్పుడు మాలతి ఆస్తి కోసం, మాలతి మీదున్న పాత ప్రేమ కోసం నన్ను మోసం చేయడని గ్యారంటీ ఏంటి? కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుందేంటి? ఒకసారి కాల్ కట్ చేస్తే అర్థం కాదా? మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? మీరు ఒకసారి కాల్ కట్ చేసినా మళ్ళీ చేస్తాను. 100 సార్లు కాల్ కట్ చేసినా మళ్ళీ చేస్తాను అమ్మాజీ గారు. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు మాట్లాడారు అనేది పక్కన పెడితే మాట్లాడే దాంట్లో విషయం ఏంటి అని ఆలోచించాలి అమ్మాజీ గారు. ఎప్పుడూ మన చేతికి ఉంగరం పెట్టుకుంటాం, అదెక్కడో పెరట్లో పడిపోతుంది.
కొన్నాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు సంతోషపడతాం. ఆ ఉంగరం మళ్ళీ పోదు అని గ్యారెంటీ ఏంటి? ఏయ్, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. కదా మీ లైఫ్ అలానే ఉంది. మీకే కాదు ఎవరికీ అర్థం కాకుండా ఉంది. నువ్వు అసలు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మాజీ, జేపీ వచ్చాడని సంతోషపడిపోతున్నావు. జేపీ మళ్ళీ నీ చేయి జారిపోడని నమ్మకం ఏంటి? అసలు ఆ జేపీ నీకోసం వచ్చాడని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఆస్తి కోసం మాలతీకి దగ్గరవ్వడానికి తను ప్రయత్నిస్తున్నాడు. షట్ అప్. మా విషయాలన్నీ కళ్ళతో చూసినట్టు చెప్తున్నావు. ఎవరు నువ్వు?